సాధారణంగా వృక్షాల యొక్క వర్గీకరణ లేదా వృక్షరాజ్య వర్గీకరణ వృక్షరాజ్య వర్గీకరణ. వృక్షరాజ్య వర్గీకరణ ఇంతకుముందు చెప్పుకున్న అధ్యాయం అయితే వృక్షాలపై కాండంపై శాఖల యొక్క అమరిక ఆధారమైనటువంటి వర్గీకరణ. వృక్షాలను సాధారణంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. వృక్షాలను సాధారణంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి పుష్పించని మొక్కలు, రెండు పుష్పించే మొక్కలు. పుష్పించని మొక్కలు, రెండు పుష్పించే మొక్కలు. పుష్పించని మొక్కలను, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ టాపిక్ నుంచి సాధారణంగా క్వశ్చన్స్ చాలా ఎక్కువ వస్తాయి, జాగ్రత్తగా. పుష్పించని మొక్కలను వాటిలోని కాండం యొక్క ఆకారం ఆధారంగా వాటిని థాలోఫైటా, రెండు బ్రయోఫైటా, మూడు టెరిడోఫైటా. థాలోఫైటా, బ్రయోఫైటా మరియు టెరిడోఫైటా వృక్షాలుగా వర్గీకరించారు. పుష్పించని మొక్కలను మూడు రకాలుగా వర్గీకరించారు. దేని ఆధారంగా? కాండం యొక్క ఆకారం ఆధారంగా. కాండం యొక్క ఆకారం ఆధారంగా వృక్షాలను, పుష్పించని మొక్కలను మూడు రకాలుగా వర్గీకరించారు. థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా. థాలోఫైటా, బ్రయోఫైటా మరియు టెరిడోఫైటా. నెక్స్ట్ మరలా తిరిగి థాలోఫైటా జీవులను వాటిలోని పోషకత్వం ఆధారంగా వాటిని మూడు రకాలుగా వర్గీకరించారు. ఒకటి శైవలాలు, రెండు శిలీంధ్రాలు మరియు మూడు లైకెన్లు. శైవలాలు, శిలీంధ్రాలు మరియు లైకెన్లు. పుష్పించని మొక్కలను కాండం యొక్క ఆకారం ఆధారంగా మూడు రకాలుగా వర్గీకరించారు. ఒకటి థాలోఫైటా, బ్రయోఫైటా, మూడు టెరిడోఫైటా. థాలోఫైటా వృక్షాలను వాటి యొక్క పోషకత్వం ఆధారంగా జీవులను క్రింది రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి స్వయం పోషక జీవులు. ఫర్ ఎగ్జాంపుల్ శైవలాలు మరియు వృక్షాలు. స్వయం పోషక జీవులు అంటే స్వయం పోషకం, తమంతట తాము ఆహారాన్ని పత్రహరితం ద్వారా తయారు చేసుకునేటువంటి జీవులను లేదా వృక్షాలను, తమంతట తాము ఆహారాన్ని తయారు చేసుకునే జీవులను లేదా వృక్షాలను స్వయం పోషక జీవులు అని అంటారు. రెండు పరపోషక వృక్షాలు లేదా పరపోషక జీవులు. హెటెరోట్రాఫ్స్ పరపోషక జీవులు. మీరు గమనించి చూస్తే పరపోషక జీవులు ఆహారం కొరకు మిగిలిన జీవులపై ఆధారపడే జీవులు. మానవుడు ఆహారం కొరకు వృక్షాలపై కానీ లేకపోతే ఆహారం కొరకు జంతువులపై ఆధారపడతాడు కనుక మానవుడిని ఏమని చెప్పుకోవచ్చు? పరపోషక జీవి. శైవలాలు మరియు వృక్షాలు తమంతట తాము ఆహారాన్ని తయారు చేసుకుంటాయి కాబట్టి కొన్ని బ్యాక్టీరియాలు కూడా తమంతట తాము ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. సో శైవలాలు మరియు శిలీంధ్రాలు ఆహారాన్ని తమంతట తాము తయారు చేసుకుంటాయి కాబట్టి వాటిని స్వయం పోషకాలని. పరపోషక జీవులు ఆహారం కొరకు వేరొక జీవులపై ఆధారపడి జీవించే జీవులను పరపోషక జీవులు అని అంటారు. ఆహారం కొరకు వేరొక జీవులపై ఆధారపడి జీవించే జీవులను పరపోషక జీవులు అని అంటారు. నెక్స్ట్ మూడు పరాన్న జీవులు అనగా ఆహారం మరియు ఆవాసం కొరకు
వేరొక జీవులపై ఆధారపడి జీవించారు. పరపోషక జీవులేమో ఆహారం కొరకు మాత్రమే వేరొక జీవులపై ఆధారపడతాయి. కానీ పరాన్న జీవులు ఆహారం మరియు బ్యాక్టీరియా చూసారనుకోండి, బ్యాక్టీరియా మన శరీరంలోకి వచ్చి ఆహారాన్ని తీసుకుంటుంది, దానికి కావాల్సినటువంటి ఆవాసాన్ని పొందుతుంది. మానవుడు వేరొక జీవులపై, ఫర్ ఎగ్జాంపుల్ మానవుడు వృక్షాల మీద ఎలా ఆధారపడతాడు? ఆహారం కొరకు మాత్రమే ఆధారపడతాడు. స్వయం పోషక జీవులు. నెక్స్ట్ పూతికాహారపు జీవులు, డెక్స్ట్రివోరస్. పూతికాహారపు జీవులు, పూతికాహారపు జీవులు. పూతికాహారపు జీవులు లేదా పూతికాహారపు జంతువులు అంటే మరణించినటువంటి జీవులపై ఆధారపడి జీవించే జీవులు. ప్రధానమైనటువంటి ఉదాహరణ పూతికాహారపు జీవులకు ద బెస్ట్ ఎగ్జాంపుల్ శిలీంధ్రాలు. పూతికాహారపు జీవులకు ప్రధానమైనటువంటి ఉదాహరణ శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియా. పూతికాహారపు జీవులకు శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియా. అంటే మరణించినటువంటి జీవులపై ఆధారపడి జీవించే జీవులను పూతికాహారులు లేదా డెట్రివోరస్ ఆర్గానిజమ్స్ అంటారు. ఇవి స్కావెంజర్స్ లేదా భూమిపై ఉన్నటువంటి విచ్ఛిన్నకారులు అని చెప్పవచ్చు. వీటిని ఒకవేళ శైవలాలు ఈ క్రింది జీవులలో ఏ జీవి లేకపోవటం వలన భూగోళం మొత్తం చనిపోయిన మృత కళేబరాలతో నిండి ఉంటుంది అన్నాడు. మానవుడు చనిపోయాడు, మరణించినటువంటి మానవుని యొక్క శరీరాన్ని బూచిపెట్టినప్పుడు అతన్ని ఒకవేళ ఏ జీవి అయినా మరణించిన ఆ జీవి యొక్క మరణించినటువంటి జీవిని ఛిద్రం చేసేటువంటి జీవి శిలీంధ్రం లేదా బ్యాక్టీరియా. కనుక వీటిని స్కావెంజర్స్ అంటారు, భూమి యొక్క స్కావెంజర్స్ అని అంటారు. నెక్స్ట్ 5వ పోషకత్వం సహభోజకత్వం. సింబయాటిజం. సహభోజకత్వం లేదా సింబయాటిజం. సహభోజకత్వంలో ఏం జరుగుతుంది? సాధారణంగా 2 రకాలైనటువంటి సింబయాటిజం లేదా కమ్మెన్సాలిజం, వెరీ వెరీ ఇంపార్టెంట్. సహభోజకత్వంలో 2 జీవులు సమానంగా, ఒకటి ఆహారాన్ని అందిస్తుంది, రెండవది ఆవాసాన్ని అందిస్తుంది. అంటే ఈ మొత్తం 5 రకాలైనటువంటి పోషకత్వాలు ఉన్నాయి. స్వయం పోషక జీవులు ఆహారాన్ని తమంతట తాము, పరపోషక జీవులు ఆహారం కొరకు వేరొక జీవులపై ఆధారపడేవి, పరాన్న జీవులు ఆహారం మరియు ఆధారం కొరకు, పూతికాహారపు జీవులు మరణించిన జీవులపై జీవించే జీవులు. సహభోజకత్వం లేదా సింబయాటిజం లేదా కమ్మెన్సాలిజం మరణించినటువంటి జీవులను 2 జీవులు కలిసి సహజీవనాన్ని చూపించేటువంటి జీవులను సహభోజకత్వం లేదా సింబయాటిజం అంటారు. సో ఇన్ని రకాలైనటువంటి పోషకత్వం ఉండగా సాధారణంగా దాని ఆధారంగా థాలోఫైటా వృక్షాలను 3 రకాలుగా వర్గీకరించారు. ఫస్ట్ శైవలాలు, ఆల్గే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్గానిజమ్స్. ఇవి ఉండటం వల్లనే మానవుడు ఇంతవరకు అభివృద్ధి చెందగలిగాడు. మానవుడి యొక్క పరిణామ క్రమంలో మొట్టమొదటిసారిగా భూమిపై కాదమ్మా, భూగోళంపై ఈ విశ్వం ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారిగా జీవితాన్ని ప్రారంభించినటువంటి జీవులు శైవలాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే పరిణామక్రమంలో ముందస్తుగా జంతువులను పరిణామక్రమంగా చూసినా లేకపోతే మానవుడిని పరిణామక్రమంగా చూసినా ముందస్తుగా కనిపించే జీవులు శైవలాలు. దీని మీద ఇంకో క్వశ్చన్ కూడా ఉంటుంది, చాలా రిపీటెడ్గా ఎగ్జామ్స్లో అడుగుతున్నటువంటి క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్. శైవలాలు సాధారణంగా మొట్టమొదటిసారిగా ఏర్పడిన జీవులు. ఇవి భూమి పైన ఎలా ఏర్పడ్డాయి, లేకపోతే సముద్ర నీటిలో ఎలా ఏర్పడ్డాయి? ఎప్పుడైతే సముద్ర నీటిలో అమైనో ఆమ్లాలనే పదార్థం ద్వారా, ఏ పదార్థం ద్వారా? అమైనో ఆమ్లాలనే పదార్థం ద్వారా మొట్టమొదటిసారిగా శైవలాలు ఏర్పడ్డాయి. మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి జీవ రసాయన పదార్థం అమైనో ఆమ్లాలు. ఈ అమైనో ఆమ్లాల నుంచి ఏర్పడినటువంటి మొట్టమొదటి పదార్థం శైవలాలు. అమైనో ఆమ్లాల నుంచి ఏర్పడిన మొట్టమొదటి పదార్థం శైవలాలు. ఈ శైవలాలు స్వయం పోషక జీవులు. శైవలాలు
స్వయం పోషక జీవులు. శైవలాలు స్వయం పోషక జీవులు అంటే మొట్టమొదటిసారిగా భూమి మీద ఏర్పడ్డాయి. ఎన్ని రకాలైన క్వశ్చన్స్ కూడా పాయింట్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, సముద్ర ఆవరణ వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన జీవులు. సముద్ర ఆవరణ వ్యవస్థలో అత్యంత ముఖ్యమైన జీవులు శైవలాలు. ఫర్ ఎగ్జాంపుల్, సముద్ర ఆవరణ వ్యవస్థలో శైవలాలు లేకపోతే ఆ శైవలాల మీద ఆధారపడి జీవించేటువంటి జీవులు ఏవి బతుకు. ఫర్ ఎగ్జాంపుల్, భూమిపై నేలపై వృక్షాలు లేకపోతే ఏ జీవి అయినా మనుగడ సాగించగలుగుతుందా? భూమిపై వృక్షాలు ఎలాగో సముద్రాలలో శైవలాలు అంత ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయి. అసలు వీటిని పోషకత్వంలో ఎలా శైవలాలు స్వయం పోషకత్వాన్ని చూపించాయి. నెక్స్ట్, వీటిలో పత్రహరితం కనిపిస్తుంది. పత్రహరితం ద్వారా ఆహార పదార్థాలను తమంతట తాము తయారు చేసుకుంటాయి. పత్రహరితం ఉండటం ద్వారా, పత్రహరితం అనే కణాంగం ద్వారా ఇవి తమంతట తాము ఆహార పదార్థాన్ని తయారు చేసుకునే జీవులు. ఈ జీవులు యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఫైకాలజీ అని అంటారు. ఈ జీవుల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఫైకాలజీ. సో అంటే ఫైకాలజీ అంటే ఎక్కడైనా సరే నీకు ఏ పదం ముందు కానీ వెనక కానీ ఫైకో అని వస్తే అది శైవలాలకు సంబంధించిన పదం. నీకు ఎక్కడైనా పదంలో ఫైకో అని వస్తే అది తప్పనిసరిగా దేనికి సంబంధించిన పదం? శైవలాలు. కనుక శైవలాల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు? ఫైకాలజీ. మరి మొట్టమొదటిసారిగా భూమి మీద ఏర్పడిన జీవులు స్వయం పోషక జీవులు, మరియు ఈ జీవులలో పత్రహరితం ఉంటుంది. ఈ జీవుల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఫైకాలజీ అన్నాం. ఈ జీవులు సాధారణంగా నీటిని శుభ్రపరచడానికి లేదా మురుగునీటి నిర్వహణలో దోహదం చేస్తాయి. ఎలా దోహదం చేస్తాయి మురుగునీటి నిర్వహణలో? ఫర్ ఎగ్జాంపుల్, మురుగునీటిలో సాధారణంగా ఆక్సిజన్ యొక్క గాఢత తక్కువగా ఉంటుంది. మురుగునీటిలో క్లోరెల్లా అనే శైవలాన్ని వెరీ ఇంపార్టెంట్. ఈ శైవలాల యొక్క పేర్లు వెరీ ఇంపార్టెంట్. క్లోరెల్లా అనే శైవలాన్ని ఉపయోగించడం ద్వారా మురుగునీటిలో ఆక్సిజన్ యొక్క గాఢతను పెంచవచ్చు. మురుగునీటిలో ఆక్సిజన్ యొక్క గాఢతను పెంచడానికి ఉపయోగించే శైవలం క్లోరెల్లా. అంతరిక్ష పరిశోధనలలో సైతం క్లోరెల్లా అనే శైవలాన్ని ఉపయోగిస్తారు. క్లోరెల్లా అనే శైవలాన్ని ఉపయోగించడం ద్వారా అంతరిక్ష పరిశోధనలో, ఫర్ ఎగ్జాంపుల్, భూమి నుంచి పైకి వెళ్ళే కొలది ఆక్సిజన్ గాఢత ఎలా ఉంటుంది? భూమి నుంచి పైకి వెళ్తూ ఉన్నాం, ఆక్సిజన్ గాఢత ఏమవుతుంది? భూమి నుంచి పైకి వెళ్ళే కొలది ఆక్సిజన్ గాఢత ఏమవుతుంది? తక్కువగా ఉంటుంది. అంటే అంతరిక్ష యాత్రికులకు ఆక్సిజన్ యొక్క గాఢత తక్కువగా ఉంటుంది. కనుక ఆక్సిజన్ యొక్క గాఢతను కొనసాగించడానికి, ఆక్సిజన్ యొక్క గాఢతను పెంచుకోవడానికి వాళ్ళు ఉపయోగించే శైవలం. అంటే ఎక్కడైనా సరే క్వశ్చన్, శైవలం మరియు ఆక్సిజన్ అన్నాడంటే అది తప్పనిసరిగా దేనికి సంబంధించి ఉంటుంది? క్లోరెల్లా. అంటే వాతావరణంలో ఆక్సిజన్ యొక్క స్థాయిని పెంచడానికి దోహదం చేసేది. నీటిలో ఆక్సిజన్ యొక్క స్థాయిని పెంచడానికి దోహదం చేసే జీవుల్లో ముందస్తు వరుసలో ఉన్నటువంటి జీవి శైవలం. నెక్స్ట్, కొన్ని శైవలాలు అనబీనా అండ్ నాస్టాక్. అనబీనా మరియు నాస్టాక్, ఈ ఎగ్జాంపుల్స్ ఒకటి. క్లోరెల్లా అయిపోయింది. అనబీనా, ANABAENA, అనబీనా అండ్ నాస్టాక్. అనబీనా మరియు నాస్టాక్ అనే శైవలాలు. అనబీనా మరియు నాస్టాక్ అనే శైవలాలు సముద్రం ఇవి జీవ ఎరువులుగా లేదా జీవ రసాయన ఎరువులుగా, బయోఫెర్టిలైజర్స్, జీవరసాయన ఎరువులుగా ఉపయోగిస్తారు. అనబీనా మరియు నాస్టాక్ అనే శైవలాలను ఉపయోగించి జీవరసాయన ఎరువులు లేదా బయోఫెర్టిలైజర్స్ తయారు చేయటం జరుగుతుంది. ఈ శైవలాలు సాధారణంగా
వీటి నుంచి శైవలాల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఫైకాలజీ అన్నాం. ఈ వీటి నుంచి విడుదలయ్యే విష పదార్థాలను ఫైకోటాక్సిన్స్ అని అంటారు. శైవలాలు తమంతట తాము రక్షించుకోవడానికి విడుదల చేసే విష పదార్థాలను ఫైకో అని చెప్పాను మీకు ఆల్రెడీ. ఫైకో అంటే శైవలం, టాక్సిన్ అంటే విష పదార్థం. శైవలాలు విడుదల చేసే విష పదార్థాన్ని ఏమంటాము? ఫైకోటాక్సిన్. శైవలాలు విడుదల చేసే విష పదార్థాన్ని ఫైకోటాక్సిన్. సాధారణంగా సముద్రంలో లభించే శైవలాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే సాధారణంగా లేదా సహజ సిద్ధంగా అయోడిన్ ఈ క్రింది జీవులలో ఏ జీవుల నుంచి తయారు చేస్తారు? అయోడిన్ అనగానే ఉప్పు అనకూడదు. అయోడిన్ ఎక్కడి నుంచి వస్తుంది? లామినారియా అనే శైవలం నుండి. ఏ శైవలం నుండి? లామినారియా అనే సముద్ర శైవలం. లామినారియా అనే సముద్ర శైవలం వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి.